ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని చాలా డిఫరెంట్ యాంగిల్లో మనకు ప్రజెంట్ చేసిన మా ధనరాజ్ గారిని కూడా ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా కాలం అయిందనుకుంటా అందరం కలిసి. థ్యాంక్ యూ అన్న. అందరూ తెలిసిన వాళ్ళే. శివ గారు, బేసిక్గా మనకు కొన్ని పేర్లు తెలియనప్పుడు ఏం చేయాలంటే సభాముఖంగా అందరికీ నమస్కారం చెప్పేస్తే ఓ పని అయిపోద్ది. లేకపోతే మీ పేరేంటని అడగాల్సి వస్తుంది. అయినా నాకు అభినయ్ గారి గురించి కానీ, లక్ష్మి గారి గురించి కానీ, మా సముద్రకని గారి గురించి కానీ, రామ్ చక్రి గారు, ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు యూనివర్సిటీ. ట్రైలర్ చూసినాక నాకు రెండు బాగా కనెక్ట్ అయినాయి. పిల్లోడికి మీరు అలా చూపిస్తున్నప్పుడు విమానం వెళ్తుంటారు స్కైలో, అప్పుడు మాకు విమానం గుర్తుకొచ్చింది. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు రామం రాగం గుర్తుకొచ్చింది. ఆ రెండు కలిపి కార్మిక సెలవులో ఇంకొక మ్యాటర్ చెప్పబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. నాకెందుకో అరుణ్ రంగరాజు గారికి సముద్రకని గారి రిలీజ్ రోజు డబ్బులు తీసుకొని వెళ్ళి ఇస్తున్నట్టు అనిపిస్తుంది పోస్టర్లో. ఆల్ ది బెస్ట్ అండి. April 3rd డెఫినెట్గా సముద్రకని అన్న గురించి చాలా మంది చాలా చెప్తారు, ఎందుకంటే అది నిజం కాబట్టి దాన్ని అలా పోర్ట్రేట్ చేసి చెప్తారు. ఎప్పుడు సముద్రకని గారు ఆయన ఆడియో లాంచ్ కానీ లేదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇంకొకరు పిలవరు, ఆయనగా వస్తారు, ఆయనగా వెళ్ళిపోతారు. అదంతా డైరెక్టర్ ప్రొడ్యూస్ చూసుకోవాల్సిన హెడేక్. ఎందుకంటే నేను రామరాగం చేసినప్పుడు చెన్నైలో ఆయనతో ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసిన అందరి డైరెక్టర్స్ని తీసుకొచ్చి ఇదే ప్రసాద్ ల్యాబ్ చెన్నైలో పెట్టారు, ఇంక్లూడింగ్ బాలా గారు వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే వాళ్ళందరితో పాటు నన్ను అలా నుంచోబెట్టి నాకు ఆ రామరాగం మంచి వెల్కమ్ చేశారు. మనం కూడా తెలుగుకి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మంచి వెల్కమ్ చేయాలి. ఆయన మెసేజ్ చేశారు, అరే తమ్ముడు నువ్వు రావాలరా, విమానం డైరెక్టర్ శివ రావాలరా, అలాగే అభి రావాలరా, ఒకసారి చూడు అని. ఎందుకంటే ఆయనకు నచ్చకపోతే సినిమా ఆయన ఇంత చేయరు. ఆయన వచ్చి టీంని అంతా తీసుకొచ్చి ఇది చేయరు. బాగోపోతే తమ్ముడు బాగా వర్కౌట్ కాలేదు తమ్ముడు అంటారు, బాగుందంటే ఇంత పెడతారు. డెఫినెట్గా మీరు అనుకున్నట్టు సినిమా చాలా బాగా వచ్చింది. April 3rd సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే ఎన్నో ఫాదర్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు ఫాదర్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏ ఫాదర్ మిగిల్చి కూడా మీరు చేసేస్తున్నారు. సూపర్ అన్న. అలాగే మంచి సినిమాని డెఫినెట్గా మీరు ఆదరించారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్నది ఏం చెప్పాలంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు దాని తర్వాత ఎప్పుడో ఒక 4-5 నెలల తర్వాత అద్భుతమైన సినిమా, మామూలుగా తీయలేదు, నువ్వు ఏడ్ చేసావు అని ఒక 4 months తర్వాత చెప్తే ప్రొడ్యూసర్కి ఏం మిగలదు. ఆ రోజే చెప్పాలి. ఆ రోజే చెప్పాలంటే డెఫినెట్గా దానికి వారధులు మీరు. బాగుంటే అలాగే చేశారు. అలాగే ఈ సినిమాని కూడా ముందు రోజే తెలిస్తే ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా చేయడానికి ధైర్యం వస్తుంది. మంచి కథలు మనం తీసుకొస్తే వింటారు. లేకపోతే ఏమైపోతుందంటే నువ్వు మంచి సినిమాని తీసావు, పేరు వచ్చింది, అప్పుడు నాకు ఒక ఫైట్స్ కావాలి, సాంగ్స్ కావాలి, ఈ కావాలంటున్నారు. అప్పుడు మనలో కథలు చెప్పడం కష్టమైపోతుంది. ఎక్కడో మంచి కథలు రాసుకొని పెట్టుకుంటున్నాం, అది తీసుకెళ్ళి చెప్పాలంటే ఇలాంటి సినిమాలు డెఫినెట్గా ఆడాలి. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే మనం మనలోంచి కథలు తీసుకొచ్చి మన నేచురల్ కథలు చేయగలుగుతాం. కాబట్టి అది ఎప్పుడు మీరు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్. April 3rd நானும் வெயிட் பண்ணுறேன் படம் பார்க்கறதுக்கு சார். ஆல் தி வெரி பெஸ்ட் சார். ப்ரொடியூசர் சார், உங்களுக்கு పైసలు వரும் సార్, నో ఇష్యూ. హాయ్ మా, హౌ యూ? ఆల్ గుడ్ మేడం. మీరు ఇందాక దాంట్లో చూసి నేను బయట చూసి అసలు గుర్తుపట్టలేకపోయాను, అంత ఇదిగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మనం అన్న 2 వారాలు ఆడుతుంది, ఆ 2 వారాలు ఆడిన సక్సెస్ మీట్లో కలుద్దాం చాలు మనకి. అది థ్యాంక్ యూ. సూపర్ ధనరాజ్ గారు, మీరు రామరాఘవన్ తీస్తున్నప్పుడే మీకు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గురించి చాలా మాట్లాడారు, మేము విన్నాము. బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్, హూ ఈజ్ యువర్ సెల్వం ఇన్ యువర్ లైఫ్? మీ లైఫ్లో సెల్వం గురించి చెప్పండి. సైలెంట్ సాక్రిఫైసెస్ చేస్తూ సపోర్ట్గా ఉండే నా మిస్సెస్. ఎప్పటికీ గర్వంగా చెప్తాను ఎన్ని స్టేజ్లో. తను లేకపోతే అంటే మనం ఒక వర్క్ని మార్చుకుని వెళ్తున్నప్పుడు ఇంట్లో డెఫినెట్గా ఇంట్లో భార్య సపోర్ట్ లేకపోతే ఏ మగాడు, ఏ భర్త కూడా ముందుకెళ్ళలేదు. మీరు వెళ్ళండి, వెనకాల నేను ఉంటానంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలం. అలా నా సెల్వం ఎప్పుడు మా వైఫ్ శిరీష. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ రామ్ చక్రి గారు.